తర్వాత ఇన్సైడ్ పార్ట్ 2 ఎందుకు రాలేదు? మళ్ళీ ఆయన ఫాలోఅప్ చేయలేదు, ఏం జరిగింది? పార్ట్ అది అంటే అప్పటికి ఆయన చాలా వరకు పూర్తి చేశారు ఇన్సైడ్ పార్ట్ 2. అది ఒక 100 పేజీలో ఎంతో మిగిలింది రాయాల్సింది. అంతేనా? అది నాతో చెప్పారు ఆయన, అది కూడా పూర్తి అయిపోతుంది, అది 150 ఇంకో 100 పేజీలు రాస్తే అని నాతో చెప్పిన తర్వాత ఆయన కాలం చేశారు. ఆయన కాలం చేసిన తర్వాత అది ఇన్కంప్లీట్గా అయిపోయింది. నాకు పివి ప్రభాకర్ రావు గారు, వాణీదేవి గారితో కూడా పరిచయం ఉంది, మనం ఇంటరాక్ట్ అవుతూ ఉండేవాళ్ళం మధ్యలో. ఆ తర్వాత అది సరే నా వ్యాపకాలు నా దానిలో నేను దాని గురించి తర్వాత ఇప్పుడు ఈ మధ్యన దాన్ని రామచంద్రమూర్తి గారు జరుగుతుందని. సో పివి గారు ఇంగ్లీష్ పుస్తకాన్ని మీరు ట్రాన్స్లేట్ చేసిన క్రమంలో ఆ ఇంగ్లీష్ ఎలా ఉండేది సార్? ఆ ఇన్సైడర్ పుస్తకం ఎలా ఉండేది? అంటే చదవని వాళ్ళు పుస్తకం చదివిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, ఇన్సైడర్ పుస్తకం చదివిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు, చదవని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా, అందుకని అడుగుతున్నాను ఇంగ్లీష్ ఎలా ఉండేది? ఇంగ్లీష్ మంచి ఎక్స్ప్రెషన్ అండి ఆయన చాలా భాషలు తెలిసిన ఆయన కూడా కదా, మంచి ఇంగ్లీష్ అయింది. అయితే ఇంకొకటి కూడా చెప్పాలి మీకు, ఆయన రచయితగా ఒక చిన్న అంటే ఇన్సైడర్లో చాలా భాగాలు చైనా పాకిస్తాన్ వారు గురించినటువంటి ఘట్టాలు ఉన్నాయి. ఆ ఘట్టాలు చాలా రీసెర్చ్డ్ ఎపిసోడ్స్, అవన్నీ బాగా యాడ్ చేసినటువంటి ఘట్టాలు, చాలా స్టడీ చేసి డిఫరెంట్ డిఫెన్స్ అనలిస్టులని వాళ్ళని చేసి ఆయన రాసినవి. నేను సీరియలైజ్ అవుతున్నప్పుడు ఇవే భాగాలు చాలా రోజులు వేయాల్సి వస్తుంది, మామూలు కామన్ రీడర్ ఆసక్తిని సస్టైన్ చేయడం కష్టం అవుతుంది, కథాగమనానికి కొంచెం అడ్డం వస్తాయి, అంచేత వీటిని తగ్గించచ్చా అని చెప్పి నేను అడిగాను. ఉత్తరం రాశాను, ఆయన దానికి జవాబు ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించడానికి వీల్లేదు, స్ట్రాంగ్ ఉన్నాడు ఆయన, తగ్గించడానికి వీల్లేదు, ఇవి చాలా అవసరము, ఎందుకు అవసరమో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ఉత్తరాలు కూడా ఉన్నాయి నా దగ్గర. నేను ఎందుకు అవసరమో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చివరికి ఎవరి చాదస్తం వాళ్ళకి నచ్చుతుంది అంచేత అవి అలా ఉండాల్సిందే అని సంతకం పెట్టి ఉత్తరం ఆయన టైప్ చేసి. ఓకే. అయితే విచిత్రం ఏంటంటే ఆయన ఒప్పుకోలేదు, కానీ 1000 పడగల అనువాదం హిందీలోకి చేయడంలో మటుకు ఈయన ఎడిట్ చేయాల్సి వచ్చింది. అది చెప్పాడు ఆయన. 1000 పడగలు సహస్రపండి కింద అనువాదం చేసినప్పుడు హిందీ పబ్లిషర్స్ కొంచెం చాలా పెద్దదైపోతుంది, తగ్గించాలని అన్నట్టు. తగ్గించాలని అంటే సత్యనారాయణ గారితో చెప్పాడు, విశ్వనాథ సత్యనారాయణ గారి. వీడు అంటున్నాడు, ఆయన నీ ఇష్టం, ఏం చేసుకుంటావో చేసుకోమని ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తే తగ్గించాడు. కానీ ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు మటుకు ఆయన ఎట్టి పరిస్థితులు అంటే ఊరికే జస్ట్ అదేమో కావ్యం కదా, అది కావ్యం కాదు, అది నవల. అదే నవల అయినప్పటికీ కూడా కావ్యం స్థాయి, కావ్య స్థాయి ఉన్న నవల అది 1000 పడగలని. అలా మాట్లాడచ్చు కదా దాన్ని, జస్ట్ నాట్ మామూలు నవల కదా, కావ్య స్థాయి ఉన్న నవల 1000 పడగలు. సరే, ఇది పివి గారిది కూడా అది క్లాసిక్ అని అంటాం మనం, ఆయన రైటింగ్స్ని కూడా. బట్ కంపారిటివ్గా ఆయన దగ్గర ఆయన ట్రాన్స్లేషన్కి ఏమో విశ్వనాథ్ గారు స్వేచ్ఛ పొందారు కానీ, విశ్వనాథ్ సత్యనారాయణ నుంచి పివి గారు. ఈయన వరకు ట్రాన్స్లేషన్ అప్పుడేమో నా చేదస్తాను అదే ఉండని అన్నారు, ఆ పర్సెప్షన్. ఇంకా చాలా విశేషాలు. ఒకసారి నేను వెళ్ళాను, ఆయన కవర్ చేస్తే వెళ్ళేటప్పటికి హిందుస్థాన్ టైమ్స్ రిపోర్టర్ ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు పివి గారిని. ఆయన ఒక కాంగ్రెస్ లీడర్ ఎవరో ఆయనకి ఇంటర్వ్యూ ఇప్పిస్తానని చెప్పి తీసుకొచ్చినట్టున్నాడు. ఆయన కూడా ఉన్నాడు, కానీ పేరు గుర్తు రావట్లేదు. ఇంటర్వ్యూ జరుగుతున్న టైంలో సరే నేను వెళ్ళా, తీరా చూస్తే ఇంటర్వ్యూ అవుతాను, నేను రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను, బయటకు వెళ్ళబోయా. అప్పుడు పివి గారు వద్దు కూర్చోండి, ఆయన ప్రతి క్వశ్చన్ని డాడ్జ్ చేస్తున్నాడు. ఆయన మీరు సోనియా గాంధీతో మీ సంబంధాలు ఎలా ఉన్నాయంటే బ్రహ్మాండంగా ఉన్నాయి, మా నాయకురాలు ఆవిడ. మీరు కాంగ్రెస్ పార్టీ మీద ప్రస్తుతం ఉన్న పరిస్థితుల మీద మీ అభిప్రాయం ఏంటి అంటే, నేను మీకెందుకు చెబుతాను, పార్టీ ఫోరంలో చెబుతాను. ఇలా అతనేమో పాపం ఏదైనా పాయింట్ దొరుకుతుందేమో అని చూస్తున్నాడు. ఎక్కడ ఊరికి కట్ చేసి షార్ట్గా చెప్పేస్తున్నాడు. ఏమి లేదు అసలు, నో ఆన్సరు. అతనికి పనికొచ్చే పాయింట్ ఒకటి ఇవ్వాల. అతను చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. మ్యాటర్ లేదు, వార్త రాయడానికి లేదు.
సరే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నన్ను లోపలికి రమ్మన్నాడు. చాలా బాధపడుతూ అన్నాడు ఆయన, వీళ్ళ సంగతి నాకు తెలియదా, టైమ్స్ ఆఫ్ ఇండియా వీళ్ళు యజమాని వంగమంటే పాకే రకాలు వీళ్ళు. ఇంగ్లీష్లో ఎక్స్ప్రెషన్ దే యూజ్ టు క్రాల్, వెన్ ఆస్క్ టు బెండ్ దే యూజ్ టు క్రాల్ అని ఒక ఎక్స్ప్రెషన్. వంగమంటే పాకడం అని చాలా సీరియస్ కోపంగా ఉన్నాడు. అంటే ఆ క్వశ్చన్ నచ్చలేదు ఆయనకి. ఆ క్వశ్చన్స్ అని కాకుండా మీడియా మీద కోపంగా ఉంది. తెలుగు మీడియా కూడా నన్ను కరప్ట్ అంది అన్నాడు ఆయన. తెలుగు మీడియా కూడా నన్ను కరప్ట్ అంది. చాలా బాధ తొంగి చూసింది ఆయన అంటున్నప్పుడు. అంటే ఊరికే నేను అదే మన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు కూడా, తెలుగు మీడియా కూడా నన్ను కరప్ట్ కింద అని బాధపడ్డాడు ఆయన. బహుశా చాలా మంది దగ్గర ఆయన ఎక్స్ప్రెస్ చేస్తుండడు ఇలాంటివి. అదే అంటే నాకు అర్థమైంది ఏంటంటే, మన తెలుగు వాళ్ళు అయ్యిండు కూడా నేనంటే తెలిసి కూడా మన వాళ్ళు కూడా ఇలా రాస్తుంటే ఇంకేంటి అనేది, అంతే కదా దాని సారాంశం. ఆవేదన వ్యక్తం చేశారు. అంటే మీరు 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 జర్నలిస్ట్ అని తెలుసు కదా ఆయన. తెలుసు. ఆయన మనకి తెలుగులో సాహిత్య పత్రిక లేదు, భారతి లాంటి పత్రిక ఏమైపోయింది, ఎందుకు చంపేశామని బాధపడ్డాడు ఆయన. ఆయన చాలా భాషలు తెలుసు కదా, ఒరియా, కన్నడం, బెంగాలీ, ఇవన్నీ చెప్పాడు ఆయన. నేను మదన్ మోహన్ అని నా కొలీగ్ ప్రభలో న్యూస్ ఎడిటర్, అప్పుడు అతను నేను కూడా వస్తాను అని పివి గారిని చూస్తానని చెప్పి నాతో వచ్చాడు. ఇద్దరం వెళ్ళాము. అప్పుడు ఆయన ఎత్తాడు, ఆయన అన్ని భాషల్లోనూ మన భారతి లాంటి సాహిత్య పత్రికలు ఉన్నాయి, మనకి ఉన్న పత్రికను కూడా చంపేశాం, మీరు ఏదైనా ఆలోచన చేయండి, నేను సహాయం చేస్తాను. భారతి లాంటి పత్రికని లేదా భారతిని రివైవ్ చేయడానికైనా మీరు ప్రయత్నం చేస్తే నేను సహాయం చేస్తాను అని అంటున్నాడు. మా ఫ్రెండ్ నాతో కబుక్కుని అన్నాడు, తెలుగువాడు సాహిత్యాన్ని ఆదరించరండి అన్నాడు. ఆయన కోపం వచ్చేసి మీరు అలా అనద్దు, తప్పకుండా సాహిత్యాన్ని ఆదరిస్తారు, చదువుతారు, తెలుగు వాళ్ళ గురించి మీరు అలా తక్కువగా మా అభిప్రాయాన్ని ఏర్పరచుకోవద్దు అని కొంచెం చాలా హర్ట్ అయ్యాడు ఆయన. ఎందుకు తెలిసిందంటే, ఆ మర్నాడు నేను వెళ్ళినప్పుడు మీతో వచ్చిన మీ ఫ్రెండ్ అభిప్రాయం చాలా తప్పు, అతను మాట్లాడింది తప్పు అని మళ్ళీ రిపీట్ చేయాల్సి వచ్చింది. అదే గుర్తుపెట్టుకున్నాడు. అదే ఇంపార్టెంట్ టాపిక్.